నమస్తే ఫ్రెండ్స్, నేను ఈరోజు పులిహోర చేస్తున్నా అండి. దానికోసం అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత తాళం గింజలు వేసుకోవాలి. ఇలా తాలింపు గింజలు చిటపట అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఎండుమిర్చిని పచ్చిమిర్చిని రెండు కలిపి వేసుకున్నా అండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇంగువ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక నిమ్మకాయనైతే పిండి పసరునైతే వేసుకోవాలి. ఒక నిమ్మకాయ పసరు అయితే వేసుకున్నా అండి. జస్ట్ 1 సెకండ్ అయితే ఫ్రై చేసుకోవాలి. మనం అంతలోకి రైస్ ని చల్లార పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి బాగా చల్లారనివ్వాలి. రైస్ బాగా చల్లారిన తర్వాత ఇందాక మనము అది చేసుకున్నాం కదండి, పోపు పెట్టుకున్నాం కదా, అది మొత్తం దీంట్లో కలుపుకోవాలండి. అంతే అండి, చాలా ఈజీగా టేస్టీగా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.